అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం మంచి భూమిలో ఉన్న విషయం తెలిసిందే. మామూలుగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ప్రముఖులందరినీ చూస్తుంటాం, పురుషులు ఉంటూ ఉంటారు. కానీ 30 సంవత్సరాలు ఒక రియల్ ఎస్టేట్ రంగం ఎక్స్పర్ట్గా తన ప్రయాణాన్ని కొనసాగించి ఇటీవల కాలంలో ఒక సంవత్సరంన్నర క్రితం అధిరన్ గ్రూప్ని స్థాపించి ఒక లేడీ, ఒక ఉమెన్ పవర్ ఏమిటో చూపించారు వినీతారెడ్డి గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు అధిరన్ గ్రూప్ అధినేత్రి వినీత గారు. విల్ టాక్ టు హర్ అబౌట్ హర్ ఎంటైర్ జర్నీ, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళ వెంచర్స్ ఏమిటి, అండ్ అలాగే ₹2 పెడితే దాన్ని ₹5, ₹6 ఎలా చేసుకోవాలో కూడా మాట్లాడదాం. వెల్కమ్ టు సుమన్ టీవీ మ్యామ్. నమస్తే. నమస్తే అండి. యూఆర్ గ్లోయింగ్. అసలు మీరు చక్కగా, అంటే ఒక రియల్ ఎస్టేట్ రంగం అనగానే టఫ్గా కనిపిస్తారు అందరూ, మీరు మాత్రం చాలా పొందిగ్గా హాస్పిటల్ అధినేత్రి లేకపోతే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. రియల్ ఎస్టేట్ రంగం టఫ్గా కాదండి? చాలా టఫ్ అండి. అందుకని అడిగాను ఆ క్వశ్చన్. నవడేస్ అట్లీస్ట్ చాలా మంది లేడీస్ వచ్చేసారు రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి. 31 years బ్యాక్ అసలు చాలా అంటే చాలా కౌంట్లో మనం కౌంట్ చేసుకోవచ్చు, ఆ విధంగా ఉండేది. అనుకోకుండా ఒక చిన్న పేపర్ యాడ్ చూసి ఎంటర్ అవ్వడం జరిగింది రియల్ ఎస్టేట్లోకి. అప్పుడు అంటే మీ పరిస్థితి, వాట్ వాజ్ యువర్ ప్రొఫెషన్ అప్పుడు? యాక్చువల్లీ ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ అండ్ నాది బ్యూటీషియన్ ఫీల్డ్లో ఉన్నాను. షైనాస్ హుసేన్ డిప్లొమా చేస్తున్నాను, బ్యూటీ పార్లర్ లైన్లో ఉన్నాను. అండ్ సిసి రెడ్డి గారు యాక్చువల్గా మా చిన్నాన్న అవుతారు. ఓహో, ఓకే ఓకే. యా, చిన్నాన్న అవుతారు. విసు కన్సల్టెన్సీ ఉంది కదా, సో అదంతా మేము టచ్లో ఉండే అట్లా ఉండేదాన్ని. ఆ టైంలో అనుకోకుండా ఒక చిన్న పేపర్ యాడ్లో ఏజెంట్స్ కావాలి, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కావాలని ఒకతను యాడ్ ఇవ్వడం జరిగింది. దాన్ని చూసి అప్పుడు మా సిస్టర్ కూడా ఉన్నారు, ఇద్దరం కలిసి ఒక ఫ్రెండ్ త్రూ వెళ్ళామన్నమాట. అలా మా సిస్టర్ ఏమో మధ్యలోనే, తను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటుంది, మెల్బోర్న్లో. తను వెళ్ళిపోయింది, కానీ నేను ఇందులో ఇలా స్థిరపడిపోయాను. రియల్ ఎస్టేట్ రంగానికి మీరు నచ్చేసారా? మీకు రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ నచ్చిందని? బికాజ్ అది ఛాలెంజ్ కదండి, రియలీ ఛాలెంజింగ్ జాబ్ అండి, ముఖ్యంగా లేడీస్కి చాలా అంటే చాలా టఫ్. కానీ దేవుడు నన్ను ఇందులో పెట్టాలని డిసైడ్ అయినట్టున్నాడు. ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో అంతే ఉండిపోయాను. సో వుడ్ యూ సే యువర్ జర్నీ హ్యాస్ బీన్ ఎక్సెప్షనల్లీ సక్సెస్ఫుల్? అంటే చాలా రైట్ ఎట్ ద మూమెంట్ ఇట్స్ కంప్లీట్లీ అ సక్సెస్ఫుల్ థింగ్. బట్ మధ్యలో మాత్రం చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను. ఏం కష్టాలు ఉంటాయి మ్యామ్? లేడీస్కి కష్టం అని వింటాం మామూలుగా. ఒకటి, తిరగాలి, అది ఫిజికల్ స్ట్రెయిన్. ఎందుకంటే ప్లాట్కి వెంచర్కి తీసుకెళ్ళాలి క్లయింట్స్ వచ్చినప్పుడు, అది ఒక తెలిసిన స్ట్రెయిన్. ఇది కాకుండా ఏమన్నా కొంచెం డామినేషన్ అట్లాంటివి ఉంటాయండి? డామినేషన్ అని కాదు, కానీ ఎక్కడైనా మన క్యారెక్టర్ని బట్టే ఉంటుంది కదా, అదైతే చెప్పగలుగుతాను నేను. నాకు ఒకే కంపెనీలో 30 years నేను చేసింది. అశోక్ కుమార్ గారని, ఆయన దగ్గర నేను చేశాను డెవలప్మెంట్ ఆఫీసర్గా. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు కూడా ఆయన నేను అనుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇప్పుడు అడిగారు చిన్న ప్రశ్న, ఎలా ఉంటుంది, టఫ్గా ఉంటుందా అని. లేడీస్కి ఏంటంటే ప్రాబ్లమ్స్, మనము ఎక్కడ పడితే అక్కడ ఎవరైతే ఉన్నా కూర్చొని మాట్లాడాలన్నా, ఒక హోటల్కి తీసుకెళ్ళి, ముఖ్యంగా చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ నుండి వచ్చిందాన్ని అవ్వడం వల్ల కార్లో వెళ్ళేదాన్ని. ముఖ్యంగా నాకు డ్రైవింగ్ కూడా రాదు. టిల్ టుడే ఐ డోంట్ నో డ్రైవింగ్ రాదు. ఇలాంటి సిచ్యుయేషన్స్లో చాలా ఇబ్బంది పడేదాన్ని. డ్రైవరు, కారు, అప్పట్లో స్టార్టింగ్లో రెంట్కి పెట్టుకొని మరీ తిరుగుతూ అలా చేసుకుంటూ వచ్చాను. అసలు నాకు ఒక్కొక్క కస్టమర్ ఫ్యామిలీ లాగా. ఈ రోజుకి కూడా లైక్ 30 years నుండి కూడా నాకు కస్టమర్స్ ఉన్నారు రెగ్యులర్గా. వాళ్ళ ఫ్యామిలీతో ఎంత అటాచ్మెంట్ అంటే, వాళ్ళ వైఫ్, వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఈ రోజుకి కూడా నన్ను ఒక ఫ్యామిలీలో ఒక భాగంలాగా చూసుకుంటారు, అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అట్లాంటి వాళ్ళ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను. చాలా గ్రేట్ అండి, మీ జర్నీ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్. సో మీ ట్రూ బిగ్గెస్ట్ సక్సెస్ ఎప్పుడు చూసారు? మీ ఫస్ట్ సేల్ కానీ ఏ టైంలో జరిగింది? రియల్ ఎస్టేట్లో ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మన తెలిసిన సర్కిల్నే అప్రోచ్ అవ్వాలి. చాలా మంది ఏంటంటే ఎక్కడెక్కడో ఏదేదో కొత్తగా మార్కెటింగ్ అన్న వెళ్తుంటారు, కానీ బట్ నోన్ సర్కిల్ త్రూ వెళ్తే కనీసం మన కోసం వాళ్ళకి హెల్ప్ చేయాలనో, సపోర్ట్ చేయాలనో, లైక్ తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, తను మంచిదే చెప్తున్నాను, ఒక చిన్న ఇదితో వాళ్ళు మనను ఎంటర్టైన్ చేస్తారు. ఎప్పుడైతే ప్రోడక్ట్ అంటే అక్కడ వెంచర్ బాగుందో, ఆ ప్లాట్స్ బాగున్నాయో, కరెక్ట్ స్పాట్ ఉన్నాయో, అప్పుడు మనకు అది సక్సెస్ కింద కన్వర్ట్ అవుతుంది, బుకింగ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇదంతా మీరు ఆన్ ద జాబే నేర్చుకున్నారు? యా అసలు ఏమీ తెలియదు మనకు, హైదరాబాదే తెలియదు. 92 వీ హ్యావ్ కమ్ టు హైదరాబాద్, 94 ఐ ఎంటర్డ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. అయితే మీ కళ్ళ ముందు హైదరాబాద్ ఇలా విస్తరించి పెరిగి మొత్తం అసలు ఒక పవర్ఫుల్ జోన్ అయిపోయింది. చాలా అసలు ఇంకొకటి చెప్పాలంటే, తుర్కంజల్ దగ్గర ఒక వెంచర్ ఉండింది నేను ఎంటర్ అయ్యేటప్పుడు. ఆ టైంలో ఎలా ఉండిందంటే, అసలు ఎల్బీ నగర్ నుండి, ఇప్పుడు మీకు ఎల్బీ నగర్ ఐడియా ఉంది కదా, ఎల్బీ నగర్ నుండి గమనిస్తే నాట్ ఈవెన్ ఏ సింగిల్ హౌస్ వస్తే, వెళ్తుంటే కస్టమర్ని తీసుకెళ్తూ ఉంటే కూడా లోపల ఎక్కడో చిన్న ఫీలు, ఏంటో మనం ఏదో చిన్న కమిషన్ వస్తుందని మనము తీసుకెళ్తున్నామా అన్నట్టు ఆలోచిస్తూ, భయపడుతూ, గిల్ట్గా కొంచెం అలా ఇలా అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే ₹100 per square yard ఐ హావ్ సోల్డ్ ఎ ప్లాట్.
అంటే 20,000 అనమాట, 200 స్క్వేర్ యార్డ్ ప్లాట్. ఈరోజు 80 lakhs, 80 అండ్ అబౌవ్. టైం అనమాట. ఏదైనా చాలామంది ఏంటంటే ఈ రోజే, అందుకనే ఒక క్యాప్షన్ ఉంది కదా, డోంట్ వెయిట్ టు బై ఎ ల్యాండ్, బై ల్యాండ్ అండ్ వెయిట్ అని ఒక క్యాప్షన్ ఉంది. ఎవ్రీబడి అది ఆలోచించాలి. అందరు కొనాలి కదా మ్యామ్ ఇలా? అందరూ కొనాలండి, అందరు కొనాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే కొనడానికే ఇప్పుడు ఇది దూరం ఉంది కదా, అది కదా, ఇది కదా అని ఏదేదో వాళ్ళే ఆలోచించుకొని డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు దిల్సుఖ్ నగర్, నాకు ఒక్కొక్క కస్టమర్ ఉన్నారు, అసలు వాళ్ళు చెప్తుంటే వాళ్ళ స్టోరీస్ అంటే దిల్సుఖ్ నగరు మే ఖర్గోషా షికార్ కర్తైతే మేడం అని చెప్పేవాడు దిల్సుఖ్ నగర్. అలాంటి ఏరియాలో ఇప్పుడు చూస్తే చూడండి, ఇప్పుడు చూడండి అసలు మిడ్ ఆఫ్ ద సిటీ లాగా తయారైపోయింది. ఈరోజు తుర్కంజల్ మేము అమ్మిన దగ్గర నేను భయపడుతూ ఏదైతే ఒక్క ఇల్లు లేదు ఎల్బీ నగర్ నుండి అంటే ఆల్మోస్ట్ 8-10 kilometers ఒక హౌస్ లేదంటే మీరు ఊహించండి. అట్లాంటిది ఇప్పుడు అక్కడ 1,20,000 per square యార్డ్ ఉంది. అంటే టైమ్, యూ నీడ్ టు గివ్ సమ్ టైమ్. బై ఏ ల్యాండ్, ఏదైనా ఒక ప్లాట్ కానీ ఏదైనా కొనండి, కానీ కొంచెం వెయిట్ చేశారంటే మీ పిల్లలకు దట్స్ అ మినిమం పీరియడ్. 5 to 7 years అనేది ప్రతి గుడ్ పీరియడ్. దాని తర్వాత ఇంకెంత వెయిట్ చేస్తే అంత అప్రిషియేషన్ ఉంటుంది. దట్స్ అ థింగ్. సో ఇప్పుడు ప్రస్తుతం మీరు అధిరన్ గ్రూప్ పెట్టాలనే ధైర్యం కానీ ఐడియా కానీ, అఫ్ కోర్స్ ఒకళ్ళ కింద పనిచేయడం అది వేరు, మనం ఓన్ గా పెట్టుకోవడం అది ఎప్పటికైనా ఒక గొప్ప విషయం. సో మీకు ఎలా అనిపించి వచ్చింది మ్యామ్ ఆలోచన? అంటే 30 years ఎక్స్పీరియన్స్ అనేది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ కదా మేడం. కస్టమర్స్ని చాలా దగ్గర నుండి చూశాను. 20 years ఏమో మార్కెటింగ్ లాగా, నేనే మార్కెటింగ్ పర్సన్ లాగా చేశాను. ఇంకా 10 years అయితే అటు ఒక ఓనర్ ప్రాబ్లమ్స్ తెలిసిపోయినాయి నాకు, ఇటు కస్టమర్ ప్రాబ్లమ్స్ తెలుసు అండ్ మార్కెటింగ్ పర్సన్ ప్రాబ్లమ్స్ తెలుసు. అనుకోకుండా ఏమైందంటే పిల్లలకు కూడా, అంటే నేను 97 నా మ్యారేజ్, 94లో ఐ వెంట్ ఇంటూ రియల్ ఎస్టేట్. అంటే నా పిల్లలు కూడా బహుశా నేను లోపల నా కడుపులో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇది వింటూనే, కస్టమర్తో మాట్లాడుతూ ఇది వింటూనే పెరిగారు వాళ్ళు. సో దే ఆర్ మచ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ బిజినెస్. సో వీ హ్యావ్ డిసైడెడ్ లైక్ నాకు ఇన్ అండ్ అవుట్ ఎక్స్పీరియన్స్ ఉండేది ఇందులోనే. అండ్ అసలు ఒక నా బాడీలో నరంలో అంటారు చూడండి, అది మార్కెటింగ్ అనేది ఉండిపోయింది. సో వీ థాట్ విల్ గో అహెడ్ విత్ రియల్ ఎస్టేట్ సెల్ఫ్ అని చెప్పి వెంచర్. ఎంతమంది పిల్లలు మ్యామ్? ఇద్దరు బాబులు. ఇప్పుడు రంగం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అమ్మతో పాటు ఇటు ఒకళ్ళు అటు ఒకళ్ళు నిలబడి మిమ్మల్ని నడిపిస్తారు. అవును. మా హస్బెండ్ వెంకట్రామరెడ్డి, ఆయన ఎక్స్ ఆర్మీ పర్సన్. అది కూడా ఒక స్టోరీనే. యాక్చువల్ చెప్పాలంటే 13.5 years సర్వీస్ చేసి లాస్ట్లో బయటకు వచ్చారు మా కోసం. అంటే పెద్ద బాబు కరెక్ట్ 8 months బాబు, చాలా హెల్త్ ఇష్యూ, బ్రాన్కో ప్రాబ్లం అది వచ్చింది. సో ఆ టైంలో ఇద్దరం కొంచెము, తనకు యూపీ దగ్గర ఝాన్సీ అక్కడ పోస్టింగ్ వచ్చేసరికి ఇద్దరికి కష్టం అయిపోయింది. దూరంగా ఉండడము, బాబుతో మెయింటైన్ చేయడము, ఈ రియల్ ఎస్టేట్లో ఉండి టైమింగ్స్ ఉండవు కదా మనకు. ఎందుకు అడిగానంటే మీరు ఎన్ని అంటే ఒక రేర్ స్టోరీ మీది. అవునమ్మా. ఎక్కడో మొదలుపెట్టి బ్యూటిషియన్ కోర్స్ చేసి షహనాజ్ హుసేన్ మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా వచ్చి, ఈ బ్యూటిషియన్ అన్న దగ్గర ఒకటైతే చెప్పాలి. నేను యాక్చువల్గా ఫస్ట్ టైం ఇది ఇంటర్వ్యూ. మా కజిన్ సిస్టర్ ఒకరు ఉన్నారు, అక్క పేరు సుధా, చిన్నాన్న కూతురు. నేను ఎప్పుడు ఏం చెప్పేదాన్ని అంటే చిన్నప్పటి నుండి చాలా ఇంట్రెస్ట్, బ్యూటిషియను, ఈ హెయిర్ హోస్టర్స్, ఇవన్నీ హెయిర్ స్టైల్స్, ఇవన్నీ కోర్స్ నేర్చుకోకముందు కూడా నేను అన్ని హెయిర్ స్టైల్స్ వేసేసేదాన్ని. మా సిస్టర్స్ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, తను ఒక్కతే ఇచ్చింది నాకు హెయిర్, తనను ట్రయల్స్ చేయడానికి. ఆ టైంలో ఆమెకు చెప్పేదన్నమాట, ఏదైనా ఇంటర్వ్యూ ఉంటుంది నాది, నేను బాగా పెద్ద బ్యూటిషియన్ అయిన తర్వాత అప్పుడు నీ పేరు చెప్తాను అక్క అని చెప్పాను. సో మీ ముందు అది చెప్పచ్చా నేను తనకు? తప్పకుండా చెప్పాలి అక్క. థ్యాంక్ యూ సో మచ్ సుధక్క, నువ్వు నాకు అప్పుడు నీ హెయిర్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన దానికి ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే బ్యూటిషియన్గా నేను మీ పేరు చెప్పలేకపోయినా కానీ ఈరోజు స్వప్న గారి ముందు మీ పేరు చెప్పి ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ. దట్స్ సో స్వీట్ అండి. మీ మంచితనం, మీ సహృదయత కనిపిస్తోంది. ఎంత అఫెక్షన్ అండి, ఎంత గ్రాటిట్యూడ్ ఉంది మీకు లైఫ్ పట్ల అని చెప్పి. దట్స్ అమేజింగ్ అండి. థ్యాంక్ యూ. సో అధిరన్ పెట్టి 1.5 years అయింది. ఎక్కడెక్కడ వేశారు మీరు వెంచర్స్? ప్రస్తుతం మహేశ్వరం దగ్గర ఉంది. మహేశ్వరం హాట్ ఏరియా, అది హాట్ ఏరియా అండి. తుక్కుగూడకు జస్ట్ మన కొత్తవేట్ డిస్టెన్స్ అంటాం, 5-10 minutes డ్రైవ్. హెచ్ఎండిఏ లేఅవుట్ విత్ రేరా పర్మిషన్ అనమాట. సో అప్పుడు పర్మిషన్స్ లేవు మ్యామ్. ఇప్పుడు ఏవేవి పర్మిషన్స్ కోసం మీరు చూస్తారు మామూలుగా ఒక కస్టమర్కి, క్లయింట్కి భరోసా ఇవ్వడానికి? ఇప్పుడు మెయిన్ డిటీసీపీ ఇన్ హెచ్ఎండిఏ లేఅవుట్. గ్రామ పంచాయతీ అనేది కంప్లీట్లీ రూల్డ్ అవుట్. మనకు అప్పట్లో హుడా ఉండేది. ఎప్పుడైతే మెట్రో సిటీ అయిందో మనం
హెచ్ఎండిఏ అంటున్నాము. ఇప్పుడు రేరా అనేది లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి చాలా స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి హెచ్ఎండిఏ విత్ రేరా ఆర్ డిటిసిపి విత్ రేరా ఉంటే మాత్రం కస్టమర్ ఎవరైనా కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ఇస్తున్నవి ఓపెన్ ప్లాట్సా లేకపోతే అగ్రికల్చర్ ల్యాండా లేకపోతే రెసిడెన్షియలా? లేదు అగ్రికల్చర్ ల్యాండ్ ని నాన్ అగ్రికల్చర్ అంటే కన్వర్షన్ చేసిన తర్వాతనే లేఅవుట్ అవుతుంది. ఓహో, లేఅవుట్ అంటే అంతే. లేఅవుట్ అంటే ఫస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైనా R1 జోన్ అంటాం. రెసిడెన్షియల్ జోన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి లేఅవుట్ కింద కన్వర్ట్ చేసుకొని దాన్ని అప్పుడు హెచ్ఎండిఏ కానీ అంటే జోన్ ఎలా ఉంటుంది అంటే మనం హైదరాబాద్ గ్రేటర్ లిమిట్స్లో ఉంటే మాత్రం అది హెచ్ఎండిఏ కిందకు వస్తుంది. దాన్ని దాటితే డిటిసిపి డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ లేఅవుట్ అంటారు. హైదరాబాద్ ఏంటండి గ్రేటర్ ఏంటి, గ్రేటెస్ట్ ఎక్కడ చూసినా హైదరాబాదే కనిపిస్తుంది. అసలు మొత్తం ఎంత విస్తరించింది చాలా. కానీ మహేశ్వరం ఏరియాలో ఇంకా మనకు హోప్ ఉంది, కొంచెం అఫోర్డబిలిటీ ఉంది కదండి. అంతే 25,000 లోపల మనకు దొరికిపోతాయి మన వెంచర్లో మాత్రం. అంటే ఇంకొకటి ఏంటంటే నేను ఒక రియల్ ఎస్టేట్ ఓనర్ లాగా ఇప్పటికీ నేను ఆలోచించాను చాలా మినిమల్ మార్జిన్స్తో. నా ఉద్దేశం ఏంటంటే చాలా మంది ఏంటి రియల్ ఎస్టేట్లో ఒకప్పుడు లాగా లేదు, రియల్ ఎస్టేట్ చాలా కాంపిటీషన్ ఉంది. జనాలు అప్పట్లాగానే మార్జిన్స్ పెట్టుకొని చేయాలి అని చేస్తున్నారు. వాట్ ఐ ఫీల్ ఈస్ నేను ఎక్కువ అంటే చెప్పాను కదా ఇన్ని రోజులు జాబ్ చేసే 1.5 year బ్యాక్ పెట్టాను అని. కస్టమర్ వ్యూ అనేది నాకు చాలా బాగా అర్థమైంది. వాట్ డు దే వాంట్, చాలా లక్షలు ఖర్చు పెడుతున్నారు, చాలా లక్షలు పోసి కొంటున్నారు ప్రాపర్టీని, కానీ భయంతో ఉంటున్నారు, సాటిస్ఫైడ్ లేరు. ఎప్పుడు ఏమవుతుందో ఏం ప్రాబ్లం ఉంటుందో, ఎవరే కబ్జా చేస్తారు, మన అసలు సడన్ గా వెళ్ళి చూస్తే మనది ఎన్క్రోచ్మెంట్ ఉంటుందా, ఇవన్నీ భయాలండి. అధిరన్ గ్రూప్ అనేది మీరు జస్ట్ నాట్ ఎ రియల్ ఎస్టేట్ కంపెనీ. యాక్చువల్గా మీకు ఇంకా టోటల్ ఇన్ఫర్మేషన్ ఉందో లేదో నాకు తెలియదు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ రియల్ ఎస్టేట్ కంపెనీ. అధిరన్ గ్రూప్ అంటే ఏంటంటే ఇక్కడ సర్వీసెస్ దగ్గర నుండి అంటే ఇట్స్ అ వన్ స్టాప్ సొల్యూషన్. అధిరన్ గ్రూప్ మన ఓన్లీ లేఅవుట్సే కాదు మన దగ్గర ఉండేది, మన దగ్గర సెక్యూర్ యువర్ ప్రాపర్టీ అనే ఒక వింగ్ ఉంది. అంటే ఏంటంటే మీరు 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితము 100 kilometers రేడియస్లో ఎక్కడైనా ఒక ప్రాపర్టీ తీసుకొని ఉంటే ఎనీ రోడ్ మీద అవర్ పీపుల్ మై టీమ్ విల్ గో అండ్ సెక్యూర్ దేర్ ప్రాపర్టీ. సెక్యూర్ యువర్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ప్రీకాస్ కాంపౌండ్ వాల్ బట్టి సెక్యూర్ చేస్తాం. దానివల్ల ఏమైపోతుంది, ఎవరో వచ్చి ఆక్యుపై చేయడం కానీ ఇందాక మీరు అన్నట్టు పక్కన వాళ్ళు జరిగి కట్టుకోవడం లాంటి ఇబ్బంది లేకుండా పోతుంది. సో అక్కడే ఫస్ట్ ఆ ప్రాపర్టీ మీద ఆయనకు కొంచెం ధీమా ఉంటాడు. సెకండ్ వచ్చేసి ప్రాపర్టీ మేనేజ్మెంట్ అనే సర్వీస్ ఉంది. అది ఇయర్లీ ప్యాకేజ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇయర్లీ ప్యాకేజ్ అంటే ఇయర్కి 2 times అంటే 6 monthsకి ఒకసారి మన టీం వెళ్ళి 5 services ఇస్తుంది. 1 ఈజ్ క్లీనింగ్ ద ప్రాపర్టీ, ద సెకండ్ 1 ఈజ్ 4 angles ఫోటో పెట్టడం, అండ్ థర్డ్ ఈజ్ ఒక చిన్న వీడియో క్లిప్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎలా అవుతున్నాయి అనేది. 4th 1 ఈజ్ అప్రాక్సిమేట్ ప్రైస్. అంటే చాలామంది ఏం చేస్తారంటే పాపం వేరే మనుషుల మీద నమ్మి అక్కడ ఎక్కువ రేటు ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియదు కదా, వెళ్ళి చేయలేరు, ఎవరైతే చెప్తే దానికి రేటు కమ్మేస్తుంది. సో మేము ఒక హింట్ ఇస్తాం, అప్రాక్సిమేట్ ప్రైస్ అక్కడ ఏం నడుస్తుంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ద 5th point ఈజ్ ఆ రోడ్డు మీద కానీ ఆ ప్రాపర్టీకి నియర్ బై అక్కడ ఏం కొత్తవి గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా, దాన్ని ఉంచుకుంటే ఆ ప్రాపర్టీని వీళ్ళు అలానే ఉంచుకుంటే బెటరా లేక సేల్ చేసుకుంటే బెటరా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాం. సో ఫర్ ఎవ్రీ 6 months వీ గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ద కస్టమర్. దానివల్ల ఏమైపోతుందంటే కస్టమర్కి చాలా అంటే చాలా కమాండ్ వచ్చేస్తుంది ఆ ప్రాపర్టీ మీద. ముఖ్యంగా ఈ ప్రాపర్టీ సెక్యూరింగ్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ 2 సర్వీసెస్ క్లబ్ చేసి కానీ తీసుకోగలిగితే అసలు ఈ ఊర్లో ఉండి అంటే హైదరాబాద్లో ఉండి కూడా మీ ప్రాపర్టీస్ కానీ మన ప్రాపర్టీస్ ఎంతవరకు వెళ్ళి చూసుకునే టైం మనకుంది, అసలు లేదు. సో అలా చూసుకుంటే ఈ ఊర్లో ఉండే వాళ్ళకి లేక వేరే ఊరు వేరే స్టేట్ వేరే కంట్రీ ఎక్కడ ఉన్న వాళ్ళకైనా 100% ఈ 2ని క్లబ్ చేసి ఒక ప్యాకేజ్ లాగా తీసుకోగలిగితే అసలు ఇంకా అతనికి పీస్ ఆఫ్ మైండ్ అండ్ దట్ ప్రాపర్టీ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్. ఇదే అంటే మీ యూనిక్నెస్ ఇక్కడ కనపడుతుంది. మీరు ఒక గృహిణిగా కూడా ఆలోచిస్తున్నారు. బికాజ్ ఇంట్లో లేడీస్కి టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కడ పొదుపు చేయాలి, కరెక్ట్గా చేయాలి, పద్ధతిగా జరగాలి అని చెప్పి ఈ సర్వీస్ చాలా కొత్తగా ఫస్ట్ టైం వింటున్నాను నేను. హైదరాబాద్లో ఇట్లాంటి ఆఫీస్ లేదు, అండ్ త్రూఅవుట్ ఇండియా ఆల్సో ఐ డోంట్ థింక్ సో. ఏమైనా ఉంటే యాప్ రూపంలో ఉంది అని విన్నాను తప్ప డైరెక్ట్ మాది ఇంత పెద్ద కార్పొరేట్ ఆఫీస్ లాగా అయితే లేదు. దట్స్ అమేజింగ్ అండి. సో ఇన్ యువర్ సర్వీసెస్ మీకు నాట్ ఓన్లీ యూ హ్యావ్ లేఅవుట్స్, మీరు రియల్ ఎస్టేట్ ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ కూడా చూసుకుంటారు. అంటే వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ ప్రాపర్టీ సెక్యూర్ అండ్ మేనేజ్మెంట్. అంటే చూడండి ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఒకప్పుడు చాలా మంది ప్రాపర్టీస్ కొన్నారు
ఎన్ఆర్ఐస్ మన వాళ్ళు. ఈరోజు కొనడానికి భయం ఎక్కడ పెడుతున్నారంటే వాళ్ళేమో రాలేకపోతున్నారు, ఎప్పుడో వస్తారు, ఒక నెల ఉండిపోతారు, వాళ్ళ పేరెంట్స్ చూస్తే పెద్దవాళ్ళు అయిపోయారు. సో ఎవ్రీబడి ఈజ్ వరీడ్, లైక్ ఆ ప్రాపర్టీ అమ్మేస్తున్నారు, పాతవన్నీ అమ్మేస్తున్నారు, కొత్తవి కొనడానికి భయపడుతున్నారు. ఈ సిచ్యుయేషన్లో ఇట్లాంటి సర్వీసెస్ చాలా యూస్ఫుల్ అండ్ అవసరం అని చెప్పి మనము, నాకు ఈ 30 years ఎక్స్పీరియన్స్లో ఉన్న ఆలోచనతో ఇది పెడితే నిజంగా కొన్న వాళ్ళు భయపడుతూ ఉండకూడదు. ఒక ప్రాపర్టీని లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసి వాళ్ళు భయంతో లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలా కాకుండా అధిరన్ గ్రూప్ లాంటి వాళ్ళని ఎవరైనా అప్రోచ్ అవుతే ఆ ప్రాపర్టీ మీద వాళ్ళు హ్యాపీ, అంటే అప్రిషియేషన్ వస్తుంది కానీ భయంతో కూడుకొని ఉంది. అది మీరు అన్నట్టు యాక్చువల్లీ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకే చాలా మంది వచ్చి చెప్తారు 25-24 పర్ స్క్వేర్ యార్డ్ అని. హౌ డు ఐ నో అది కరెక్ట్గా అంతేనా, ఏరియాలో అంత పలుకుతుందా? అంటే మినిమమ్ ఆఫ్ ఎంక్వైరీ అయితే చేస్తారు ఇవాళ రేపు. ఒకప్పుడు లేదు మేడం అది, ఎందుకంటే చాలా వెహికల్స్ అనేవి ఉండేవి కాదు చాలా మందికి. అవునా, మనం తీసుకుపోయి మేమే కార్లో కూర్చోపెట్టి తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి దించితే తప్ప వాళ్ళకు ఏం తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదు, ఎవ్రీబడి దే ఆర్ ఓనింగ్ ఏ వెహికల్. సో ఈజీగా ఒకసారి మనం చూపించినా మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు, ఆ సరౌండింగ్ అంతా చెక్ చేసుకుంటున్నారు, మళ్ళీ ఫ్యామిలీతో వెళ్తున్నారు. కొంచెం ఇప్పుడు అవేర్నెస్ అయితే కస్టమర్కి చాలా బాగానే ఉంది చెప్పొచ్చు. ఐ థింక్ అవేర్నెస్ పెరిగింది, రియల్ ఎస్టేట్ వెంచర్లు పెరిగాయి, చాలా విపరీతంగా వస్తున్నాయి. ఎక్కడ కొనాలో చాలా తికమక. సో అసలు బ్రాడ్గా ఇప్పుడు మా ఈ అబ్బాయి కానీ అతను కానీ వెంకట్ కానీ ఎవరన్నా కొనాలి అంటే ఫస్ట్ ఏం చూడమని అడుగుతారు మ్యామ్? అవసరాలు చూసుకోవాలా, మన నీడ్స్ మనం చూసుకోవాలా? ఫస్ట్ చూడాల్సింది అసలు డిమాండ్ ఎక్కడ ఉంది. సపోజ్ మనకి ఎక్కడైతే ఇప్పుడు చూడండి, ఎవరైతే కష్టపడి సంపాదిస్తారో వాళ్ళు కొంచెం అమౌంట్ సేవ్ చేస్తారు అనుకోండి, అది ఎందులో పెట్టాలి అనేది ఫస్ట్ ప్రాబ్లం. అది మనకు ప్రూవెన్ అయిపోయింది. ఫ్రమ్ పాస్ట్ 30-40 years మనం చూస్తున్నాము, రియల్ ఎస్టేట్ మీద పెడితే చాలా మనకు హై అప్రిషియేషన్ వస్తుంది అనేది అయితే తెలిసిపోయింది. ఎక్కడ వాళ్ళు ఎక్కడైనా ఇప్పుడు మనం వింటుంటాము, మొన్న అక్షయ్ కుమార్ ఎవరో బాలీవుడ్ వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చి చేశారు. సో మన వాళ్ళు పోయి బాంబేలోనో బెంగళూరులోనో ఎక్కడైనా చేయొచ్చు. సో ఎవరు ఎక్కడైనా ఇండియాలో చేయొచ్చు అన్నప్పుడు విచ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ త్రూ అవుట్ ఇండియాలో? బెస్ట్ ప్లేస్ ఏది అంటే మాత్రం అది కూడా మన సర్వేస్ అన్ని చెప్తున్నది హైదరాబాద్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. సో హైదరాబాద్లో విచ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అంటే మాత్రం రైట్ అట్ ద మూమెంట్ ఇట్ ఈస్ సౌత్ హైదరాబాద్. వెస్ట్ అంటే మీరు ఇందాక మనం అనుకున్నట్టు ఎగ్జాస్ట్ అయిపోయింది కాబట్టి మనకు సౌత్ హైదరాబాద్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మహేశ్వరం అంటే మహేశ్వరము ప్లస్ యాచారం ఈ రెండు కూడా, అంటే శ్రీశైలం హైవేలో లెఫ్ట్ పార్ట్ అండ్ సాగర్ రోడ్లో రైట్ పార్ట్, ఈ రెండింటి మధ్యలో జరుగుతున్నది సౌత్ హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్. ఇక్కడ మీ వెంచర్స్ అన్ని ఉన్నాయి, మన వెంచర్స్ ఈ రెండు కూడా. అదే నేను చెప్తున్నాను, నేను ఇన్ని రోజులు చూసిన నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఒక రియల్ ఎస్టేట్ ఓనర్గా ఆలోచించాను. ఏ వెంచర్ చేసినా నా ఆలోచన అంతా నేను కస్టమర్ అయితే ఆ ప్రాపర్టీ తీసుకుంటానా, ముఖ్యంగా ఆ ప్రైస్కి తీసుకుంటానా అనే దగ్గర ఫస్ట్ నా ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే యూజువల్లీ ఎనీ ఇన్వెస్టర్, మీరైనా నేనైనా ఇంకెవరైనా సరే, ఒక ఇన్వెస్ట్మెంట్ ఎలా ఆలోచిస్తారు చేయాలని, ఫస్ట్ అసలు ఆ ప్రాపర్టీ టైటిల్ క్లియర్, అంటే క్లియర్ టైటిల్ ఉందా, డాక్యుమెంటేషన్ ప్రకారంగా పక్కాగా ఉందా, అదొకటి చూస్తాము. నెక్స్ట్ అప్రూవ్డ్ లేఅవుట్స్ అయి ఉండాలి, ఇది చాలా మస్ట్ ఇప్పుడు. అండ్ దానిలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కాకుండా మనం ఏదైతే హార్డ్ అండ్ అమౌంట్ కష్టపడి సంపాదించి మిగిల్చిన డబ్బు ఎంత వీలైతే అంత తొందరగా పెరగాలి, ఎంత వీలైతే అంత ఎక్కువ పెరగాలి. ఈ రెండు కదా మనం ఇవన్నీ ఆలోచిస్తాం. నాట్ ద లీస్ట్ హ్యూమన్ బీయింగ్ కదా మనం, మనుషులం ఎలా ఆలోచిస్తాం. ఏ వస్తువైనా ఇదే ఒక ప్రోడక్ట్ అనుకోండి, తక్కువకి వస్తే విల్ బి సో ఇంట్రెస్టెడ్, అంతే కదా. ఏదైనా ఎవరైనా కామన్ ఎంత డబ్బులైనా కొంచెం తక్కువకి వస్తా ఉంది అంటే విల్ షో ఇంట్రెస్ట్. సో ఈ 5 pointని దృష్టిలో పెట్టుకొని మన వెంచర్స్ ఉంటాయి. మీవేంటండి మ్యామ్, ఏ సైజ్ ప్లాట్స్ ఉన్నాయి? రైట్ ఫ్రమ్ 183, 200, 150. ఇక్కడ యాచారం సైడ్ అయితే 150, 165, 183 అలా ఉన్నాయి. మన మహేశ్వరం దగ్గర హెచ్ఎండిఏ లేఅవుట్లో మాత్రం 183, 200 అలా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల కనెక్టివిటీ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉండబోతోంది రాబోయే 5 to 7 years? సపోజ్ అందరూ ఇన్వెస్ట్మెంట్ కొరకే పెట్టరు, ఇన్వెస్ట్మెంట్ తో పాటు ఎవరో ఎప్పుడో ఒక ఇల్లు కట్టుకుని మారుతామేమో అని కూడా అనుకోవచ్చు, సెకండ్ హోమ్ అని కొంతమంది అనుకోవచ్చు. మన మహేశ్వరం సైట్ ఏదైతే ఉందో అది చాలా బ్యూటిఫుల్ సైట్ అండి. మహేశ్వరం మీ ఊరికి జస్ట్ 3-4 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ మహేశ్వరం సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, మన బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ లాగా అలా అక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అది వచ్చి ఉంది. మన సైట్కి హార్డ్లీ 1 kilometer ఉంటుంది.
అంతేనా? 1 కిలోమీటర్. మనకేం అక్కడ డిస్టర్బెన్సెస్ ఏం డిస్టర్బెన్స్ లేదు మేడం. ఇది సెకండ్ గేట్కి 1 కిలోమీటర్ ఉంటుంది. విప్రో ఆల్రెడీ వచ్చేసింది అక్కడ. మల్బా డైమండ్ అది ఉంది కదా, గోల్డెన్ డైమండ్, అది వచ్చేసింది. అట్లాంటివి ఒక 16-18 కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి, రన్నింగ్లో ఉన్నాయి. ఇంకా కన్స్ట్రక్షన్లో చాలా ఉన్నాయి. అండ్ జేఎస్డబ్ల్యూ అని మన పైప్స్ సంబంధించింది, అది 3 acresలో అదొకటి స్టార్ట్ అయింది. ఇంకా వచ్చేటివి చాలా ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ 250 acresలో ఉంటుంది సెడ్జ్. అండ్ మీ వెంచర్స్లో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి మ్యామ్? మనది 6.5 acres. 6.5 acres కాబట్టి చాలా ప్లాట్స్ వస్తాయి కదా? 93 ప్లాట్స్ ఉంటాయి. ఈ 93 ప్లాట్స్ సుమారు 183 కొన్ని, 167 కొన్ని, 200 కొన్ని. 167 లేవు, 183 and 201. 183 and 201. సుమారుగా మనకి ఎంత పడుతుంది ఒక ప్లాట్? ఒక అప్రాక్సిమేట్ అంతే 40 lakhs లోపల, 40 lakhs లోపల మనకి ఒక ప్లాట్ వస్తుంది. అండ్ సపోజ్ ఎవరైనా నాలాంటి వ్యక్తి ఎవరైనా అందులో పెట్టుబడి పెడితే ఎన్నేళ్లలో మనం గ్రోత్ చూస్తాం మ్యామ్ మామూలుగా? కమింగ్ 2.5-3 years లోపల కనీసం అంటే మినిమం 20,000 to 25,000 అప్రిషియేషన్ చూడొచ్చు మన మహేశ్వరం సైట్లో. ఇఫ్ యూ విజిట్ దట్ సైట్ దెన్ ద కస్టమర్ విల్ కమ్ టు నో, మేడం ఏంటి ఇంత ధైర్యంగా 2.5-3 years లోపల ఆల్మోస్ట్ 20,000-30,000 per square yard అంటున్నారు అని ఎలా చెప్పగలుగుతాం? డబుల్ అయినట్టే, ఇంచుమించు డబల్ కన్నా ఎక్కువ అవుతుంది, అంత గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మీరు గమనిస్తే మేడం 1998లో మనకు హైటెక్ సిటీ వచ్చింది, అవునా? అప్పటి వరకు అక్కడ ఏముంది? కొండలు గుట్టలు రాళ్ళు అంతే తప్ప ఏమి లేదు, అవునా? దిల్సుఖ్ నగర్లో ఏ ప్రైస్ నడుస్తుందో అక్కడ కూడా దగ్గర అదే ప్రైస్ నడుస్తూ ఉన్నింది. కానీ అందరూ ఏమనుకున్నారంటే అక్కడ పోయి ఆ రాళ్ళు గుట్టలు ఏం చేస్తాం అనుకున్నారు. ఎప్పుడైతే హైటెక్ సిటీ అనేది వచ్చిందో ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్ వాస్ట్ డెవలప్మెంట్, అవునా కదా? అంటే ఎంప్లాయ్మెంట్, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఆ సరౌండింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ 15-20 kilometers రేడియస్లో విపరీతంగా మనకు అప్రిషియేషన్, అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వడము, కమర్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ జరగడం వల్ల అప్రిషియేషన్ అదే లెవెల్లో ఉంటుంది. సో సపోజ్ నేను ఇల్లు కట్టుకోవాలనుకోండి, ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు విల్లాస్ ఆఫర్ చేస్తారా? ప్రస్తుతం మన దగ్గర కన్స్ట్రక్షన్, అదే నేను మన సర్వీసెస్ ఇక్కడ 2 సర్వీసెస్ దగ్గరనే ఆపేసాను యాక్చువల్గా. మన దగ్గర ఏంటంటే ప్రాపర్టీ సెక్యూరింగ్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసే కాకుండా ఇందాక నేను చెప్పాను వన్ స్టాప్ సొల్యూషన్ అని. రైట్ ఫ్రమ్ వాస్తు, మీకు వాస్తు చెప్పించుకోవాలన్నా మన అధిరాన్ గ్రూప్ అప్రోచ్ అవ్వచ్చు. ఆర్కిటెక్చరల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, లీగల్ సర్వీసెస్, కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్. అంటే ఒక ప్లాట్ కొంటే టిల్ గృహప్రవేశం చేసేంత వరకు టోటల్ యూ కెన్ రిలే ఆన్ అధిరాన్ గ్రూప్ అనమాట. A to Z సర్వీసెస్ ఉన్నాయి మన దగ్గర. ఎక్సలెంట్ మ్యామ్. అసలు ఈ కాన్సెప్ట్ ఫస్ట్ టైము, అంటే ఇంత డీటెయిల్డ్గా చేయడం అన్నది, ఇంత ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం ఈజ్ యువర్ విజన్ అన్డౌటెడ్లీ. సో మ్యామ్ మనకు ఎలాగో ఒక లెక్క వేసుకున్నాం, మనకి ఒక ఇంత ల్యాండ్కి ఇంత పెడతామని. కన్స్ట్రక్షన్కి సుమారుగా ఒక 3 BHK ఇప్పుడు కామన్ కాబట్టి బెస్ట్ సైజ్ అది. 3 BHK చిన్న ఇల్లు కట్టాలంటే ఎంత పడుతుంది మనకి? అంటే అరౌండ్ ఇప్పుడున్న మన మార్కెట్ అప్రాక్సిమేట్ ప్రైస్ అయితే 2,000 to 2,500 మనకు అప్రాక్సిమేట్గా per square feet పట్టచ్చు. నేను అదే మహేశ్వరం సైట్ గురించి ఇందాక మాట్లాడాను కదా, అక్కడ మీకు మహేశ్వరం సరౌండింగ్లో మనది ఒక రోడ్లో ఉంటే ఇంకొక డయాగ్నల్ రోడ్లో 3.5 CR ఒక విల్లా నడుస్తుంది. అందుకనే అడుగుతున్నాను, ఈ లెక్క ఆ లెక్క కంపేర్ చేద్దాం. మన దగ్గర మీకు ఎక్స్ట్రాడినరీ కన్స్ట్రక్షన్ విత్ ఇంటీరియర్స్ విత్ ఫర్నిచర్ వేసుకుంటే కూడా 3,000 rupees per square yard, 3,000 rupees per square yard వేసుకుంటే మీకు టోటల్ 1.25-1.3 CR లోపల ఎంత బ్యూటిఫుల్ విల్లానో మనం విత్ 2,800 SFT కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వగలుగుతాం మనం. అండ్ మీరు అన్నారు నిజంగా అక్కడ చుట్టూ సెకండ్ గేట్ నుంచి అంటే 1 kilometer ఉందని, కాబట్టి ఆబ్వియస్లీ కనెక్షన్స్, కనెక్టివిటీస్ అన్నీ ఉండుంటాయి ఆల్రెడీ. 100% ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మహేశ్వరం అనగానే కూడా ఒక మంచి సౌండింగ్ ఉందండి. పాస్ట్ 15-20 years నుండి ఆ పేరుని మనం వింటూనే ఉన్నాం. ఎంత భూమి ఉండింది మహేశ్వరం, ఒక టీవీ కనిపిస్తుంది. అవును, మహేశ్వరం అంటే. ఇప్పుడు తుక్కు కూడా ఈ ఏరియా శ్రీశైలం హైవే ఇదంతా కూడా సెకండ్ గచ్చిబౌలి అని కదా పేరు. మీకు ఐడియా ఉందో లేదో 3 to 5 CR నుండి స్టార్ట్ అవుతే ఆల్మోస్ట్ 30 CR వరకు మహేశ్వరం శ్రీశైలం హైవే మీద విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 30 CR అంటే చూడండి, ఎక్సలెంట్. అసలు వింటుంటేనే అంటే ఎంత రియల్ ఎస్టేట్లో భూమి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోలేదు. ఓన్లీ థింగ్ ఈస్ వాళ్ళు దే నీడ్ టు చూస్ ఎ ప్రాపర్ ప్రాజెక్ట్. వాళ్ళు ఎట్లాంటి కంపెనీతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎట్లాంటి చోట వాళ్ళు ప్రాపర్టీ తీసుకుంటున్నారు. నేను చెప్పాను ఇందాక కొన్ని 5 points, డాక్యుమెంటేషన్ పరంగా ఎలా ఉంది, అప్రూవల్స్ ఉన్నాయా లేదా, అండ్ కంపెనీ ఎవరు రన్ చేస్తున్నారు ఎలా ఉంది, ఇట్లాంటివన్నీ చూసుకొని వాళ్ళు తీసుకుంటే మాత్రం ఎప్పుడు మీరు అన్నట్టు నష్టం ఉండదు భూమి. అండ్ మ్యామ్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్, ఎలా అయితే మీరు కష్టపడ్డారు రియల్ ఎస్టేట్ రంగంలో, మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది.
మీకుండే యూనో ఇమేజ్ అండ్ యువర్ బీయింగ్, మీరు ఒక లేడీ అయి ఉండి డెఫినెట్గా ఒక అదనపు నమ్మకం కలుగుతుంది. మేడం చూసుకుంటున్నారంటే పీపుల్ హ్యావ్ దట్ ఫెయిత్, దట్ విమెన్ ఉన్నారు కదా నమ్మకంగా చేసి పెడతారు, చక్కగా ఎక్కడ మధ్యలో వదిలేరు, అబాండన్ చేయర్ ప్రాజెక్ట్ అని. సో దట్స్ అ గ్రేట్ థింగ్ మ్యామ్. మీరు ఉండడం రియల్ ఎస్టేట్ రంగంలో ఇట్స్ అ వెరీ గుడ్. ఎలా అయితే వీ వాంట్ మోర్ మూవీ ప్రొడ్యూసర్స్ టు బీ విమెన్, అలాగే కొన్ని రంగాల్లో సంస్థల అధినేతలు దే షుడ్ బి విమెన్ అని, అలా పాలిటిక్స్లో అలాగా. సో మీరు ఆబ్వియస్లీ ఇంత జర్నీ చూసారు కదా మ్యామ్, ఏం నేర్చుకున్నారు, మీరు ఏం సాధించారు? వాట్ గేవ్ యూ హ్యాపీనెస్? ఈజ్ ఇట్ పవర్, ఈజ్ ఇట్ మనీ? అసలు మీ సాటిస్ఫాక్షన్, మీ విజయం అంతా ఎక్కడుంది? ముఖ్యంగా నేను ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా మా మార్కెటింగ్ పర్సన్స్ కానీ ఎవరైనా సరే అనేది ఒకటే, మేడం దగ్గర తీసుకువెళ్ళి కూర్చోపెడితే చాలు బుకింగ్ అవుతుంది. ఐల్ బి సో సిన్సియర్. ఇప్పుడు నా సైట్ సపోజ్ మెయిన్ హైవే నుండి 1.2 కిలోమీటర్స్ ఉందనుకోండి, ఐల్ టెల్ దెమ్ వెరీ క్లియర్లీ దట్ ఇట్ ఈస్ 1.2. ఐల్ నాట్ సే 1 కిలోమీటర్. అండ్ ఎగ్జాక్ట్లీ ఊరికే అక్కడే పక్కన ఊరికే చెప్పే నో వే. అది ఫస్ట్ నుండి నాకున్నది. కొంతమంది చెప్పేవాళ్ళు, ఎందుకు ఆ 0.2 ఎందుకు చెప్పాలి, నువ్వు 1 చెప్తే సరిపోతుంది కదా, 0.2 వై ఆర్ సేయింగ్ 0.2? అది అక్కడికి వస్తే చూసే నో వీ వాంట్ టు బీ వెరీ క్లియర్. మేబీ ఆ ఫ్రాంక్నెస్ కానీ ఆ క్లిస్టర్ క్లియర్గా నేను ట్రాన్స్పరెంట్గా ఉండడమే నా సక్సెస్కి కారణం కూడా ఉండొచ్చు. ఐ వాంట్ బి సో సిన్సియర్. ఎవరిని మభ్యపెట్టి, ఎందుకంటే లక్షలు పెట్టి ఇప్పుడు మనమే ఉన్నాము, మనం కష్టపడి సంపాదించిన దాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఎలా చేయాలనుకుంటామో అవతల వ్యక్తి కూడా అలాగే అనుకుంటారు కదా. సో నేను ఐ కమ్ ఫ్రమ్ ఏ కామన్ ఫ్యామిలీ. సో నాకు అది చాలా కేరింగ్గా ఉంటుంది. తొందరగా ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ, కస్టమర్స్ కూడా కొంచెం పేమెంట్ అటు ఇటు ఏవైనా కానీ చూసి చూడనట్టు కొంచెం అట్లా ఫ్లెక్సిబుల్ ఉంటాను. వినీత గారు, మీరు పేమెంట్ గురించి చెప్పారు కాబట్టి మామూలుగా ఓపెన్ ప్లాట్స్లో వాటిలో లోన్స్ దొరుకుతాయండి? లోన్స్ అంటే చాలా కష్టము, చాలా కష్టం కదా, బికాస్ కానీ కొన్ని చోట్ల దొరుకుతున్నాయని చెప్తున్నారు. హెచ్ఎండిఏ లేఅవుట్స్ అట్లాంటివి దొరుకుతాయి, ఇప్పుడు మన దాంట్లో కూడా ఉంది. బట్ ఎలా ఉంటుందంటే అంతంత ఒక్కొక్కసారి దాని కస్టమర్ ప్రొఫైల్ సరిగా ఉండదు, ఇట్లాంటివన్నీ లాస్ట్లో వెనక్కిపోతుంటాయి, అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో బెటర్ టు రిలై ఆన్ ఓన్ ఫైనాన్స్. ఓన్ ఫైనాన్స్. అండ్ అలా మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళు మేబీ ట్రై చేసుకోవచ్చు. డెఫినెట్లీ దట్ పాసిబిలిటీ దగ్గర. అయితే అదిరన్ అనే పేరు ఎందుకు పెట్టారని నేను ఫస్ట్ నుంచి ఇందా నుంచి అడుగుదాం అనుకున్నాను. అంటే యాక్చువల్గా ఏ అక్షరంతో స్టార్ట్ అవ్వాలి అనేది న్యూమరాలజిస్ట్. టెమిలియన్స్ అనుకున్నాను నేను ముందు. లేదు మేడం, పక్కా రాయలసీమ రెడ్డి. రాయలసీమ రెడ్డి మీరు అంటే అదిరన్ అనగానే అవునవును ఎవ్రీబడి థింక్స్ లైక్ ధనుష్ అనగానే డబుల్ కన్విన్స్ అయిపోయారు, అమ్మో తమిళనాడు నుంచి వచ్చారు ఇవిడని. అవునా, ఓకే. మీరు కడప రాయలసీమ పులివెందుల. మీరు రాజారెడ్డి గారికి, వైఎస్ రాజారెడ్డి గారికి బంధువు అవుతారా? అవునండి, తాత అవుతారు రాజారెడ్డి గారు. అంటే ఎలా అంటే అదే ఇందాక చెప్పాను కదా, సిసి రెడ్డి గారు మా చిన్న, వాళ్ళ సిస్టర్ పార్వతమ్మ, భారతమ్మ అంటారు. అవును, మన జగనన్న వాళ్ళ పెద్దమ్మ, పెద్ద భారతమ్మ అంటారు. మా అత్త అవుతారు, మేనత్త వరుస అవుతారు. సో అయితే మీకు అలా కనెక్షన్స్ కూడా ఉన్నాయి? చాలా దగ్గర కనెక్షన్స్ ఉన్నాయి. మామూలుగా అంత పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, కానీ మీరు ఎప్పుడు మీ కష్టాన్ని, మీ స్వయం కృషిని, అవునండి, మీ ఐడియాస్ని నమ్ముకున్నారు. 100%. నేను ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళి నాకు ఇది కావాలి నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు, అడగలేదు. కానీ ఎప్పుడు జగనన్నప్పుడు ఇబ్బంది పడి జైలు అట్లా రిటర్న్ వచ్చినప్పుడు వెళ్ళి కలిసాను. మామ చనిపోయినప్పుడు అక్కడే ఉన్నాను. ఇట్లా నా కోసం నాకేదో ఇబ్బంది అని మాత్రం ఏ రోజు అప్రోచ్ అవ్వలేదు. మీ స్వయం కృషితో మామ ఉన్నప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు జగనన్నను కలవలేదు. ఆ విధంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే మీ కన్విక్షన్కి టు హెడ్ యునో బిజినెస్ ఆన్ యువర్ ఓన్ అండ్ పిల్లల్ని కూడా అలాగే వృద్ధిలోకి తీసుకురావడం అన్నది. అదిరన్ అన్నది న్యూమరాలజిస్ట్ మీరని చెప్తున్నారు. నేను న్యూమరాలజిస్ట్. సో అంటే ఐ డోంట్ సే దట్ నేను బయట చాలా పేరుందని, నా ఫ్యామిలీ సర్కిల్లో వాళ్ళందరికీ మాత్రం నేను చెప్తాను. సో ఆ విధంగా నేను ఏ అక్షరంతో స్టార్ట్ అవ్వాలనుకున్నాను. అండ్ మీనింగ్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా, ఏదైనా కానీ ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం సక్సెస్ నెంబర్ ఉండాలి అన్న ఉద్దేశంతో అదిరన్ పేరు అది వచ్చి సుబ్రహ్మణ్య స్వామి, దాని మీనింగ్ శివుడు, ఇంకోటి కింగ్ అని అర్థం. సో అవును, మార్స్ ఎనర్జీ ఉండాలండి. అవును, ఏదైనా ఇలా సక్సీడ్ అవ్వాలంటే పవర్ కదా, అంతే కదా, కరెక్ట్ చెప్పాను. అవును, మనకు కూడా కొంచెం టచ్ ఉంది. మీకు చాలా నాలెడ్జ్ ఉంది. లేదండి, ఏదో ఇంట్రెస్ట్ అంతే. లేదు, మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను కదా, యు ఆర్ ఎక్సలెంట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
సో మ్యామ్ అదిరన్ ని పెట్టారు ఇప్పుడు. అవును. ఇప్పుడు ఈ 2 వెంచర్స్ ఉన్నాయి, ప్లస్ యూ హ్యావ్ యువర్ ఇంకొక 2 వెంచర్స్ ఈ 1.5 year లో ఇంకో 2 వెంచర్స్ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు 4th వెంచర్, 3rd and 4th వెంచర్ రన్నింగ్. ఆ 2 ఎక్కడెక్కడ మ్యామ్? ఒకటి అమ్మంగల్ దగ్గర, ఇంకోటి సేమ్ ఫ్యూచర్ సిటీకి యాచారం దగ్గర. సో చాలా అయితే 2 వెరీ డిజైరబుల్ లొకేషన్స్. సో ఇక్కడ నుంచి ఐ థింక్ 45 minutes 1 hour లో వెళ్ళిపోవచ్చు. జస్ట్ మన ఎల్బీ నగర్ మీకు ఐడియా ఉంటే జస్ట్ 40 minutes డ్రైవ్. ఇంకా అవుటర్ రింగ్ రోడ్ ఇక్కడ నుండి అంటే మనం బంజారా హిల్స్ నుండి అంటే 1 hour 20 minutes 15 minutes లో దగ్గరికి. ఇప్పుడు సిటీలోనే 2 గంటలు పడుతుంది. అవును, ఇప్పుడు మేము వచ్చాము అసలు చాలా ఇబ్బంది పడ్డాం. వర్షం వచ్చిన రోజు చూసారు కదా క్లౌడ్ బస్ట్. ఈవెన్ టుడే అండి, ఈవెన్ టుడే ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2.5 hours time for me to come. సో వెల్ దట్ ఈస్ హైదరాబాద్ నౌ టుడే. అవును. బట్ ఐ థింక్ ఆప్షన్స్ మీరు అన్నట్టు హాయిగా పీస్ఫుల్ లివింగ్ మంచిగా కావాలి, అవే ఫ్రమ్ ద సిటీ, మంచిగా మనకి ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకోవచ్చు, వేసుకుంటే చిన్న గార్డెన్ వేసుకుని జపనీస్ స్టైల్ గార్డెన్ వేసుకుని భలే ఉంటుంది అసలు ఆ ఏరియాలో. బ్రహ్మాండంగా మంచిగా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు మ్యామ్. అప్రిషియేషన్ వైజ్ కూడా అసలు ఇన్వెస్ట్ చేసి వదలాలన్నా, ఒక మంచి బ్యూటిఫుల్ విల్లా విత్ రీజనబుల్లీ గుడ్ బడ్జెట్లో కావాలన్నా మన మహేశ్వరం సైట్ అదిరన్ సాంచా అంటారు వెంచర్ పేరు. అదిరన్ సాంచా. సాంచా నేను జపనీస్ అని ఎందుకన్నాను, ఆ సాంచా అని వింటుంటే కూడా అలాగే ఉంది. ఓకే, చాలా చాలా బాగుంది మ్యామ్, వెరీ అమేజింగ్లీ అంటే అట్రాక్టివ్ మహేశ్వరం అంటే. సో ఇప్పుడు మరి ఈ వెంచర్స్ కాకుండా మీరు ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ అండ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ సర్వీస్ కాకుండా మీరు ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆర్కిటెక్ట్స్ టు వాస్తు ఎవ్రీథింగ్ టు ఎండ్ కన్స్ట్రక్షన్ వరకు అన్ని సర్వీసెస్ యూఆర్ ఆఫరింగ్. దట్స్ అమేజింగ్ అండి. అందరినీ ఒక ఇంటి వాళ్ళు చేయాలని మీ సంకల్పం. ఇంటి వాళ్ళు చేయాలి. ఆల్రెడీ ప్రాపర్టీస్ తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతూ కాకుండా హ్యాపీ ఫీలింగ్తో వాళ్ళు ఆ ప్రాపర్టీని ఉంచుకోగలరు. హెడ్లైన్ రాయాలి, ఎందుకంటే ఇదే మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా ఒక 2 అడుగులు ముందుకేసి నేను అబ్బా ఎందుకు తలనొప్పులు అనిపిస్తుంది, రోజు వెళ్ళి చూస్తామా అది అక్కడ ఏమొచ్చేస్తే పిచ్చి మొక్కలు పెరుగుతాయేమో, ఎవరు చూసుకుంటారు, పిచ్చి మొక్కలు పెరుగుతాయి. రోజు మనం వెళ్ళి చూడాలనుకుంటాం కానీ చూడలేము, కానీ అక్కడ ఏం జరుగుతుందో అన్న భయము, ఈ కొంచెం ఇబ్బందికర వాతావరణం ఇన్వెస్టర్స్ అందరికీ కూడా. సో అయితే మ్యామ్ డైరెక్ట్గా కొంత సేవింగ్స్ రెడీగా ఉన్న వాళ్ళు దే కెన్ అప్రోచ్ ఇమీడియట్లీ. డెఫినెట్లీ. ఎన్ని రోజులు పడుతుంది మ్యామ్ రిజిస్ట్రేషన్ అంతా? ఇమీడియట్ స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది అంతా. అండ్ మీకు పట్టా పాస్బుక్ ఏమిస్తారు? దీనికి పట్టా పాస్బుక్ లేదు, ఇవి అప్రూవ్డ్ లేఅవుట్స్ కదా, సేల్ డీడ్ ఇచ్చేస్తారు. అండ్ దట్ ఈస్ ఇనఫ్ టు. ఫార్మ్ ల్యాండ్స్ అయితే అవి పట్టా పాస్బుక్లు అంటారు, ఇది సేల్ డీడ్. 2 కూడా గవర్నమెంట్ కంప్యూటర్ అథారిటీ నుండి వచ్చినవి కాబట్టి 100% వాళ్ళకు సేల్ డీడ్ రూపంగానే ఉంటుంది అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్. సో వెరీ వెరీ ఎంకరేజింగ్ ఫర్ పీపుల్ టు సేవ్ మనీ. బట్ ఈ ప్రయాణం అంతా కొనసాగిస్తూ మ్యామ్ ఇది చాలా ఈ క్వశ్చన్ అడగకూడదని అనుకుంటూనే అడుగుతున్నా, మీరు ఎంత మ్యామ్ బాగా ఎక్కువ సంపాదించారా రియల్ ఎస్టేట్లో? మీరు గమనిస్తే ఇందాక నేను చెప్పాను ఒక విషయము, 30 years నేను జాబే చేశాను. కరెక్ట్ అయినా బట్ మీరు పెట్టుబడి పెట్టుంటారు కదా? లేదు, ఇట్ వాస్ లిటరలీ ఎ జాబ్. బట్ యూ డిడ్ంట్ ఇన్వెస్ట్. ఐ హావ్ ఇన్వెస్టెడ్ ఎ లాట్. ఆ ఫెచ్చింగ్ ఎంత ఉంది అంటే ఈ రోజు నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టి మిమ్మల్ని ఒక అధినేత్రిగా, ఒక కంపెనీ అధినేత్రిగా కూర్చోపెట్టి ఇప్పుడు అదిరన్. నేను ఏం చేశానంటే రియల్ ఎస్టేట్లో ఫస్ట్ 10 years కొంచెం ఇబ్బంది పడ్డానండి. అనుకోకుండా నేను మా ఊరు చెప్పాను కదా, మా అత్తగారు ఊరు గాలివీడు, అక్కడ కొంచెం ఇన్వెస్ట్ చేశాను. లేఅవుట్ లాగా చేయొచ్చు అన్నట్టు ఇన్వెస్ట్ చేశాను. అక్కడ కొంచెం రాంగ్ డెసిషన్ అయ్యింది. దాని తర్వాత నుండి ఎప్పుడైతే నేను ఆ రాంగ్ స్టెప్ వేసి కొంచెం డబ్బులు పోగొట్టుకున్నానో దాని తర్వాత నుండి ఏ రూపాయి మిగిలినా ప్లాట్ మీదనే, భూమి మీదనే పెట్టుకుంటూ వచ్చి ఈరోజు మనను దేవుడు మంచిగా చూస్తున్నాడు. ఇంత మీరు జర్నీ కొనసాగిస్తూ కోవిడ్ టైంలో చాలా మీరు ఫిలాంథ్రపీ వర్క్ చేశారని విన్నాం. అవును మేడం. అంటే దీనికి ఇంకొక, మీరు ఇందాక అడిగారు ఫస్ట్ స్టార్టింగ్లో మీ హెల్త్ గురించి అనే ఒక పాయింట్ ఎత్తారు. యాక్చువల్గా నేను 2019లో క్యాన్సర్, నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అటాక్ అయింది. షాకింగ్ మీకు అసలు? అంటే చాలా షాకింగ్. ఇట్ వాస్ లిటరలీ షాకింగ్. అంటే యాక్చువల్గా మా సిస్టర్, మా అత్తగారి తరఫున నేను చాలా బాగుంటాను అందరితో. మా సిస్టర్కి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటే చూపించడానికి వెళ్ళాను హాస్పిటల్కి. అక్కడ దానికి ముందు నుండి నాకు ఏదో ఇట్లా లాగి పెయిన్ లాగా వస్తుంది అనేది నాకు చెప్తుండేవాడిని. మా హస్బెండ్ వెంకట్ అది చూసి అక్కడ బోర్డు చూసి అదేదో నువ్వు చెప్పే సిమ్టమ్స్ లాగా ఉంది అంటే ఫోటో కట్టుకొని వచ్చేసాము మొబైల్లో. తర్వాత ఫోన్ చేసి అప్రోచ్ అయ్యి 1 week తర్వాత వెళ్ళాము. వెళ్తే ఆమె అయితే మాత్రం అసలు క్యాన్సర్ గ్లాండ్స్కి దేనికి పెయిన్ ఉండదు మేడం అన్నట్టు ఓరల్ టెస్ట్లు అన్నీ చేస్తారు అంతా. నేను ఎక్కువ దేవుణ్ణి నమ్ముతాను. ఎందుకో మరి ఎప్పుడు చాలా నిర్లక్ష్యం. నేను అసలు ఇప్పటికీ కూడా హాస్పిటల్కి నాకు జ్వరం వచ్చినా ఏమొచ్చినా నేను వెళ్ళను. మా హస్బెండే పోయి ఆ రెగ్యులర్ డాక్టర్స్ ఉంటారు కదా మనకు, ఫ్యామిలీ డాక్టర్స్ లాగా, వాళ్ళని అడిగి తీసుకొని వచ్చేస్తాడు మందులు. అట్లాంటిది ఆ రోజు ఆమెను ఇన్సిస్ట్ చేసి అడిగాను నేను.
నాకు ఎందుకో పెయిన్ వస్తుంది అంటే ఆమె లాస్ట్కి నేను ఇన్నిసార్లు అన్నానని టెస్ట్ రాసింది. తీరా చూస్తే ఫస్ట్ ఒక టెస్ట్ రాశారు, తర్వాత ఎఫ్ఎన్ఏసి నీడిల్ టెస్ట్, దాంట్లో కన్ఫర్మ్ అయింది. మేబీ అది చాలా చిన్నది, పల్లి గింజ అంతా అని చెప్పారు. మేబీ ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉండింది, కానీ ట్రీట్మెంట్ మాత్రం చాలా పెద్దగా చేయించారు మా వాళ్ళు. మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదు అన్నట్టు చాలా చాలా పెద్ద ట్రీట్మెంట్ నడిచింది. కీమోస్, సర్జరీ, రేడియేషన్, ఆల్మోస్ట్ 35 వరకు కీమోస్ అయ్యాయి. బాబోయ్. సో నరకం కదా కీమో చేసి. చాలా చాలా అసలు అంటే నేను ఈరోజు ఈ టాపిక్ అయినా చాలామంది దాచిపెడతారు, చెప్పరు. బట్ ఐ ఫీల్ లైక్ ఇది చెప్పడం వల్ల ఎవరైనా క్యాన్సర్ వచ్చి బాధపడుతూ భయపడుతూ ఉన్న వాళ్ళు ఇది తెలుసుకొని మళ్ళీ నాలాగా రికవర్ అవ్వచ్చు అనే ధైర్యం వాళ్ళకి వస్తే మాత్రం ఐఎమ్ సో హ్యాపీ. అందుకని చాలా మందికి నేను చెప్తాను. సో అలా రికవర్ అయ్యారా మ్యామ్? రికవర్ అయ్యాను. అంటే 35 కీమో 2019 జూలైలో బయటపడింది. మార్చ్ వరకు ట్రీట్మెంట్ నచ్చింది. ఆ టైంలో మీ ఫ్యామిలీ కష్టం. ఫ్యామిలీ పెద్ద బాబు చిన్నోడైతే అసలు 15-20 డేస్ చెప్పలేదు చిన్న బాబుకి. వాడు ఏడవడము, బంధువులందరూ రావడము, చూడడము, ఇవన్నీ చూసి వాడికి ఎందుకో డౌట్ వచ్చి ఒకరోజు మొత్తం రిపోర్ట్స్ ఉండే ఫైల్ అంతా తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకున్నాడు. మాకు భయం వేసేసింది, అమ్మో వీడేదో అని. మళ్ళీ మెల్లగా డోర్ అంతా కొట్టి, నువ్వు భయపడద్దు, ఒకసారి రా, నీతో మాట్లాడతామని చెప్పి మెల్లగా తీసుకువెళ్ళి, భయపడేది ఏం లేదు, ఏదో చిన్న ప్రాబ్లమ్ అది ఇది అని. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు వాడు. పెద్ద బాబు మాత్రం ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నాడు. వాడికి అది ఒకటి ఎఫెక్ట్ అయింది పాపము. కీమోకి మణిపాల్ MITలో చేశాడు మెకానికల్ ఇంజనీరింగ్ పెద్ద బాబు. అక్కడ నుండి కీమోకి వచ్చేసేవాడు. ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుందండి క్యాన్సర్ అనేది. ఇంటింటికే అయిపోయింది ఇప్పుడు. అది ఎందుకు వస్తున్నాయో తెలియదు, కానీ చాలా ఇబ్బంది పడ్డాం ఫస్ట్ ఒక 2-3 మంత్స్. ఆ టైంలో నేను చెప్పాను కదా 10 ఇయర్స్ నేను 20 ఇయర్స్ మార్కెటింగ్ అశోక్ గారి దగ్గర చేస్తే వాళ్ళ బ్రదర్ కృష్ణ గారు ఆయన నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆ జాబ్ లాగానే ఇద్దరి దగ్గర నేను అది మార్కెటింగ్ కంప్లీట్, ఇది జాబ్ లాగా. కృష్ణ గారు అంటే ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు. నేను అంత సిన్సియర్గా చేసేదాన్ని. దే యూస్ టు బీ లైక్ ఎ ఫ్యామిలీ టు మీ. సో ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. ఆ తర్వాతే 19లో మనకి 2020 మార్చ్ కదా కోవిడ్ స్టార్ట్ అయింది. 20 మార్చ్ కోవిడ్ స్టార్ట్ అవుతూనే అప్పుడు నేను ఆల్రెడీ చావంచులు అన్నట్టు. క్యాన్సర్ వస్తే ఏమవుతుందంటే అందరికీ మనిషికి ఇంకా మనం పోతాము, ఇంకా అయిపోయింది అన్న ఫీలింగ్లో ఉంటాం. యాక్చువల్గా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, కానీ మన ఫీలింగ్ అయితే పర్సనల్గా ఇంకెలా మనకేమో అయిపోతా ఉంది, పిల్లలు ఏమైపోతారు, ఈయనేమైపోతారు అన్న భయము, రకరకాల అట్లా 2-3 మంత్స్ చాలా అవస్థపడ్డాను. దాని తర్వాత ఈ మన ఆనందయ్య గారి ఆయుర్వేదిక్ మందు గురించి పేపర్లు టీవీలు అంతా చూశారు కదా మీరు. అది నేను కూడా క్యాజువల్గా ఆ రోజు ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తుంటే అది చూశాను. నేను అడిగాను వెంకట్ మన వల్ల ఎవరికైనా మంచి జరిగితే మంచిదే కదా, అవకాశం ఉంటే అది తెప్పిద్దాము, నెల్లూరు ఆనందయ్య గారి మందు అంటూనే ఎప్పుడు కాదనరు తను. వెంటనే సర్లే అన్నాము. రకరకాల సోర్సుల్లో ట్రై చేసాం. ఒక 10 days 15 days అయితే అది తప్ప నా మనసులో ఇంకేది లేదు. ఎట్లయినా ఏదైనా పట్టుబట్టానంటే సాధించాలన్నట్టుంటాను. అది ఏ విధంగా తెప్పించి చేయాలనుకున్నాను. దేవుని దయతో అది మందు దొరికింది. దాన్ని నా కుటుంబం, నా ఫ్యామిలీ అంతా, మా పిల్లలే కాకుండా మా బావగారి పిల్లలు, మా బావగారు వాళ్ళందరూ కూడా, మేము యాక్చువల్ ఊర్లో టెంపుల్ కట్టుచున్నాము. అక్కడ మొత్తం ఆ ఊరంతా, హైదరాబాద్లో మనకు తెలిసిన సర్కిల్ అందరికీ అంటే ప్రివెంటివ్ అంటే రాకుండా ఉండడం, వచ్చిన వాళ్ళకి కూడా మెడిసిన్ 2 ఇచ్చారు ఆయన. ఆ మెడిసిన్ అంతా ఇక్కడ మన చుట్టూ ఉన్న సర్కిల్కి అందరికి పనిచేసి మళ్ళీ మా ఊరికి ఆ ప్యాక్ అంతా తీసుకొని వెళ్ళి అక్కడ సరౌండింగ్ రాయచోటి, గాల్వీడు, ఫ్రంట్ వారియర్స్ అందరికీ, లైక్ బ్యాంక్ ఎంప్లాయీస్, స్కూల్ టీచర్స్, MDO, MRO, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ పంచడం జరిగింది. పంచి అసలు అంటే అందరినీ కాపాడాలని ఒక అంతే. ఒక మనిషి ఏదైనా ఒక ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా అయితే ఎంత ఇబ్బంది పడతారు అనేది లిటరల్గా మా ఇంట్లో మేము చూసాం, ఫేస్ చేసాం కదా. సో ఎవరు ఆ ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశం అంతే, ఇంక వేరే ఏం లేదు. లాంగ్ అంటే మీకు జర్నీ చాలా రిచ్ ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ మీరు అన్నట్టు ఒక ఆడపిల్ల అయ్యింది ఆ టైంలో, ఆ రోజుల్లో మీరు 31 years బ్యాక్ అంటే చిన్నవారు. అవును. అప్పుడు మీ లైఫ్ కెరియర్ స్టార్ట్ చేసి ఇలాంటి ఒక కొంచెం రఫ్ ప్రొఫెషన్లోకి రావడం, నిలదొక్కుకోవడం, ఉద్యోగం చేయడం అయినా సరే మొత్తం అంతా స్ట్రెయిన్ అంతా భరించడం. ఫస్ట్ 20 years అయితే కంప్లీట్ మార్కెటింగ్ వెళ్ళండి. బాబు అయితే పెద్ద బాబు 1 year బాబుని క్రెచ్లో వేశాను. ఒక్కొక్కసారి కస్టమర్ ఏ టైంకి వస్తే మనం ఆ టైంకి తీసుకెళ్ళాలి కదా. 6 o'clock 7 o'clockకి కూడా బాబుని క్రెచ్లో వేసేదాన్ని. ఆ టైంలో మనం చెప్పుకోవాల్సింది లోటస్ ల్యాబ్ స్కూల్ అని, వాళ్ళు అప్పుడే క్రెచ్ ఓపెన్ చేశారు. అక్కడ వేసేసి నా సర్వెంట్ మేట్తో సహా
అందులో దించి ఒక్కోసారి 10-11కి పికప్ చేసుకునేది బాబా నైట్. బాబా. సంగారెడ్డి, ఐ యూస్ టు గో టు సంగారెడ్డి ఆల్సో. అక్కడ గవర్నమెంట్ డాక్టర్స్, హాస్పిటల్లో డాక్టర్స్, నర్సులు, వాళ్ళని ఆ టైం నుండి అక్కడి నుండి తీసుకొచ్చి చూపించి మళ్ళీ వాళ్ళకి భోజనాలు అన్నీ చూసుకొని మళ్ళీ డ్రాప్ చేసి అప్పుడు వచ్చేదాన్ని. చాలా కష్టం, టఫ్. ఒక్కొక్క రోజు 2-3 ట్రిప్స్ కూడా వెళ్ళేదాన్ని. సండే వస్తే 3 ట్రిప్స్. అలా అది ఎలా, ఈరోజు ఈ కార్ ఎక్కి కస్టమర్ని తీసుకొని వెళ్తే ఎల్బీ నగర్ వాజ్ మై సెంటర్ పాయింట్. అక్కడ కస్టమర్ని అప్లికేషన్ ఫిల్ చేసుకొని వాళ్ళను నువ్వు డ్రాప్ చేయని డ్రైవర్కి పంపించేస్తే ఇంకో కార్లో ఆల్రెడీ కస్టమర్ని పికప్ చేసుకొని వచ్చేవాళ్ళు. అక్కడ ఈ కార్లో ఎక్కి మళ్ళీ సైడ్కి వెళ్ళారు. అలా చేసాం. చాలా అసలు వాట్ అన్ అమేజింగ్ జర్నీ అండి. సో అధిరన్ గ్రూప్ ఇవాళ మంచి పేరుగాంచిన గ్రూప్గా మంచి పేరు తెచ్చుకుంటోంది విత్ మల్టిపుల్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్. అన్నిటికంటే ముఖ్యం ఆ బ్యాక్ బోన్గా ఉన్నది ఎవరో కాదు, మీరే వినీతా రెడ్డి గారు ఫ్రమ్ కడప, రాయలసీమ. అండ్ ఎక్స్పీరియన్స్డ్, మీరు డొమైన్ ఎక్స్పర్టీస్ ఉండే ప్రొఫెషనల్. ఏదో డబ్బులు పెట్టుబడి పెట్టే ఫౌండర్స్ ఒకలా ఉంటారు, మీరు ఎక్స్పీరియన్స్తో ప్యాషన్తో రంగంలోకి దిగారు కాబట్టి అందరికీ మంచి జరగాలనుకుంటున్నారు కాబట్టి మార్జిన్స్ కూడా ఎక్కువ పెట్టుకోకుండా చాలా మినిమల్ మార్జిన్స్తో వెళ్తున్నాను. ఎందుకు అంటే నా మెయిన్ ఐడియా, నేను అందరిలాగా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పెద్ద పెద్ద హోర్డింగ్లు ఇచ్చి అలా చేయలేను. ఎందుకంటే ఐఎమ్ ఏ వెరీ సింపుల్ పర్సన్, నాకు అంతంత బడ్జెట్ ఫండ్స్ లేవు. నా ఉద్దేశం ఏంటంటే కస్టమర్ వర్డ్ ఆఫ్ మౌత్ అంటాం చూడండి. ఇప్పుడు స్వప్న గారు తీసుకున్నారు నా దగ్గర, ఐ వాంట్ టు గివ్ హర్ ద బెస్ట్ ప్రోడక్ట్ అండ్ బెస్ట్ సర్వీస్. ఎప్పుడైతే నేను అది ఇస్తానో తను నన్ను మర్చిపోరు, అధిరన్ గ్రూప్ని మర్చిపోరు. అదే కాకుండా ఒకసారి ఒక మంచి మనం చేసి వాళ్ళతో మంచి ర్యాపోలో ఉన్నామంటే తను 10 మందికి చెప్తారు, గ్యారంటీ. ఆ 10 మంది అలా స్ప్రెడ్ అవుతుంది. అంతేకాకుండా మళ్ళీ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో మీకు ఎప్పుడైతే డబ్బులు పోగవుతాయో ఇమీడియట్గా మళ్ళీ గుర్తొచ్చేది వినీతా రెడ్డి కానీ అధిరన్ గ్రూప్ కానీ. దట్స్ మై మోటో. అంతే తప్ప ఇంకా పెద్ద పెద్దవి అయితే ఏం లేవు. అందుకని రీజనబుల్ ప్రైస్ ఇవ్వడం, బెస్ట్ సర్వీస్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్, దిస్ ఇస్ అవర్ మెయిన్. ఐ థింక్ దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్. yes madam. ఇవాళ మహిళలు చాలా మంది ఇవాళ షో చూస్తున్నారు. దే ఆర్ సో ఇన్స్పైర్డ్ బై యూ. ఐ యామ్ ఇన్స్పైర్డ్ బై యూ. థ్యాంక్ యూ సో మచ్. కెన్ యూ ప్లీజ్ గివ్ us your మెసేజ్? ఏం లేదండి, ఏదైనా హార్డ్ వర్క్. అది అమ్మాయిలు ఇప్పుడు చేయలేనిది ఏం లేదు. అప్పట్లో అంటే లేడీస్ ఎవరు లేరు, కానీ ఇప్పుడు చాలామంది లేడీస్ రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయి ఉన్నారు. కానీ యూ నీడ్ టు బీ సిన్సియర్ టు ద కస్టమర్. ఫస్ట్ పాయింట్. నేను అది ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, అది రియల్ ఎస్టేట్ అనే కాదు, యూ నీడ్ టు బీ సిన్సియర్ అండ్ హార్డ్ వర్క్ పేస్ యూ. ఈ రోజు కాకుండా రేపైనా హార్డ్ వర్క్ పేస్ యూ. సిన్సియర్గా ఉండాలి. అండ్ ముఖ్యంగా చాలామంది లేడీస్ మార్కెటింగ్లోకి వెళ్తున్నారు, జెంట్స్ అయినా లేడీస్ అయినా. నేను చాలామందికి ఏం చెప్తాను అంటే, మీరు రియల్ ఎస్టేట్లో అంటే యూ కెన్ మింట్ మనీ అని చాలామంది చెప్తుంటారు కదా, అది మింట్ అదే నాకు తెలియదు. కానీ ఫస్ట్ పాయింట్, మీ ప్రాపర్టీ ఏంటి అంటే మీ కస్టమర్స్, మీ టీం. అది వదిలేసి ఎంతసేపు ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తున్నాయో అక్కడ పోయి బిజినెస్ చేద్దాంలే అనుకునే మార్కెటింగ్ పర్సన్స్ ఉన్నారు. ఎలా చేస్తే ఉంది, ఈ రోజు నాకు బిజినెస్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి అనుకునే కంపెనీస్ ఉన్నాయి. ఈ రెండు తప్పే. మనం ఎప్పుడైతే సిన్సియర్గా మంచిగా చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. ముందు ప్రోడక్ట్ బాగుంటుంది, అప్పుడు ఆటోమేటిక్లీ సక్సెస్ ఫాలోస్. వాట్ ఎ గ్రేట్ బ్యూటిఫుల్ మెసేజ్ అండి వినీతా రెడ్డి గారు. నిజంగా గ్రేట్ ఆపర్చునిటీ నోయింగ్ యూ టుడే అండ్ యువర్ జర్నీ. సో అధిరన్ గ్రూప్ డెఫినెట్గా అదిరింది అధిరన్ గ్రూప్ అని అనుకునే రోజులు ఎక్కడో లేవు, ఆల్రెడీ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఇది ప్రజల్లోకి వెళ్తుంది. మీ ఫస్ట్ 2 వెంచర్స్ కంటే కూడా ఈ మహేశ్వరం అండ్ యాచారం 2 వెంచర్స్ ఇంతకంటే డబుల్ సక్సెస్ అవుతాయని మా నమ్మకం. అవునండి. అండ్ అలాగే మీరు చాలా చోట్ల ఇంకా మొదలు పెడతారు అతి త్వరలో. అవునండి, వెరీ షార్ట్లీ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్. డెఫినెట్లీ ఐ వాంట్ టు కమ్ అండ్ సీ. ప్లీజ్ అండి, ప్లీజ్, యూ హ్యావ్ టు కమ్ మేడం. ఐ వాంట్ టు కమ్, తప్పకుండా వస్తాను. అండ్ నాకు ఫస్ట్ మీరు ఉండడం ఇక్కడ ఇంకా మరింతగా నాకు భరోసా కలిగింది. అవును, మీరు ఎప్పుడు టైం చెప్తే అప్పుడు తప్పకుండా ఒకసారి నేను సైట్ విజిట్ చేయించడానికి ట్రై చేస్తాను. Thank you so much. Wishing you the best health, the best happiness and best success, ma'am. Thank you so much. Thank you. Namaste.